హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. చైనాలో పెరుగుతున్న ఓవర్ టైం వర్క్ కల్చర్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. సివిటిబి అనే ప్రముఖ టెక్ కంపెనీలో ప్రోగ్రామర్గా పనిచేస్తున్న గావో గంగుయ్ అధిక పనిభారంతో గుండెపోటు గురై ఇటీవల మృతి చెందాడు. అయితే ఈ ఘటన కేవలం ఒక ఉద్యోగి మరణంతో ఆగిపోలేదు. అతడు చనిపోయిన 8 గంటల తర్వాత కూడా కంపెనీ నుంచి అర్జెంట్ వర్క్ పూర్తి చేయాలంటూ మెసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయం బయటికి రావడంతో చైనాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. చనిపోయిన ఉద్యోగికి కూడా పని చేయాలంటూ మెసేజ్ పంపడం ఎంత అమానుషమో అని చైనా నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మనిషి ప్రాణం కంటే డెడ్లైన్ ముఖ్యమా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈ ఘటన టెక్ రంగంలో ఉద్యోగులపై ఎంతటి ఒత్తిడి ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా యువత తమ ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం అన్నిటినీ త్యాగం చేసి ఉద్యోగానికి బానిసలుగా మారుతున్న పరిస్థితిని ఇది బట్టబయలు చేసింది. గావో గంగుయ్ జీవితం చూస్తే అతడు చిన్ననాటి నుంచి కష్టాలతో పోరాడిన వ్యక్తి. ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన గావో చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో నిరంతరం కష్టపడ్డాడు. ప్రోగ్రామర్గా ఉద్యోగంలో చేరిన తర్వాత రోజుకు సాధారణం కంటే చాలా ఎక్కువ గంటలు పనిచేసేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతడి అంకిత భావానికి గుర్తింపుగా 2021లో అతడికి టీమ్ లీడర్గా ప్రమోషన్ కూడా వచ్చింది. అయితే ప్రమోషన్ తర్వాత గావోపై పనిభారం మరింత పెరిగింది. టీం బాధ్యతలు, డెడ్లైన్లు, టార్గెట్లు ఇవన్నీ అతడిని పూర్తిగా ఆఫీస్ జీవితంలో ముంచేశాయి. రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరడం అతడి జీవితంలో సాధారణంగా మారిపోయింది. పని పట్ల ఉన్న బాధ్యత భావం వల్ల విశ్రాంతిని కూడా త్యాగం చేశాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2025 నవంబర్ 29న ఉదయం గావో నిద్రలేచేసరికి తీవ్ర అలసటగా అనిపించింది. శరీరం సహకరించకపోయినా పని చేయాల్సిందే అన్న భావనతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే భార్య లీ అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాదం ఇంతటితో ముగిసిపోయిందనుకుంటే దానికి మించి కలచివేసే విషయం తర్వాత బయటపడింది. గావో మరణించిన 8 గంటల తర్వాత అతడి ఫోన్కు కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ పని చాలా అర్జెంట్, వెంటనే పూర్తి చేయాలి అంటూ పంపిన ఆ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక ఉద్యోగి చనిపోయిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా పని చేయమని అడగడం సంస్థల అమానవీయ వైఖరికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తాయి. గావో భార్య లీ మాటలు విన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. వీక్డేస్లో కూడా తన భర్త రాత్రి 9:30 వరకు ఇంటికి వచ్చేవాడు కాదని ఆమె చెప్పింది. తను ఎన్నోసార్లు తొందరగా ఇంటికి రావాలని మెసేజ్లు పెట్టినా పని ఒత్తిడి కారణంగా గావో అవి పట్టించుకోలేదని తెలిపింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఉద్యోగం మానేయమని బలవంతం చేసి ఉండాల్సిందని ఆమె కన్నీరు మున్నీరుగా వాపోయింది. ఈ ఘటన తర్వాత చైనా నెటిజన్స్ ఓవర్ టైం వర్క్ కల్చర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి శ్వాస వరకు పనిచేయాల్సిన ఉద్యోగం ఏది విలువైనది కాదని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరో యూజర్ బాధ్యతాయుతమైన ఉద్యోగికి చివరి పనిలోనే శాశ్వత విశ్రాంతి దొరికిందంటూ భావోద్వేగంగా స్పందించాడు. కొందరైతే ఉద్యోగులను యంత్రాల్లా చూస్తున్న కంపెనీలు నాశనం కావాలని కూడా వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి చైనాలో కార్మిక చట్టాల ప్రకారం రోజుకు 8 గంటలు, వారానికి 44 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా టెక్ రంగంలో 9-9-6 కల్చర్, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు పని ఇంకా కొనసాగుతూనే ఉంది. చట్టాలు ఉన్నా వాటి అమలు జరగడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గావో గంగుయ్ మరణం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, ఆధునిక ఉద్యోగ సంస్కృతిపై గట్టి పని మాత్రమే జీవితం కాదని, ఆరోగ్యం మరియు కుటుంబం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన గుర్తు చేస్తోంది. అధిక పని ఒత్తిడితో జీవితం కోల్పోవడం ఎంత ప్రమాదకరమో ఇది చెబుతోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే ఉద్యోగం ఎంత పెద్దదైనా, విజయం ఎంత గొప్పదైనా చివరకు మిగిలేది శూన్యమే అన్న కఠిన నిజాన్ని గావో కథ ప్రపంచానికి తెలియజేస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.